of Genesis, chapter 15, verse 1. ఈ దినము మన ధ్యానం కొరకు ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం నుండి తీసుకొనబడింది. I am thy shield and thy exceeding great reward. నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. Genesis 15 is one of the most important chapters in the Old Testament. ఆదికాండం 15వ అధ్యాయము పాత నిబంధనలో ఉన్న అధ్యాయాల్లో కల్లా ఇది ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. Since the Old Testament is the foundational thing to the New Testament, ఈ పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఒక పునాది లాంటి విషయం కాబట్టి, since you cannot fully understand the New Testament without understanding the Old Testament, మరి నువ్వు పాత నిబంధన అర్థం కానిది క్రొత్త నిబంధన అర్థం చేసుకోలేవు కాబట్టి it is very difficult. అది కొంచెం కష్టమైనది. And Genesis 15 is one of the most important chapters in the entire Bible. మరి ఆదికాండం 15వ అధ్యాయం బైబిల్ అంతట్లో కల్లా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. And in Genesis 14, ఆదికాండం 14వ అధ్యాయంలో there was a war between 4 kings and 5 kings. 4 రాజులకి 5 రాజులకి మధ్య యుద్ధం జరిగింది. The 4 kings defeated the 5 kings. ఈ 4 రాజులు 5 రాజులని ఓడించారు. Those 4 kings have taken Lot, the nephew of Abraham, as captive. ఈ 4 రాజులు కూడా మరి లోతు యొక్క సహోదరుని అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడైన లోతుని చెరపట్టుకొని పోయారు. Then Abraham went to the war along with his 318 untrained servants. అప్పుడు అబ్రహాము 318 మంది ఏమాత్రం తరబీదు లేని వారిని తీసుకొని పోతాడు, And servants. పని వారిని తీసుకొని పోయాడు. And he defeated the 4 eastern kings and delivered Lot. ఆ 4 రాజులని ఓడించి లోతుని ఆయన విడిపిస్తాడు. Thus Lot was saved from being carried away into captivity. ఆ విధంగా లోతు చెరలోనికి పోకుండా ఆయన కాపాడబడతాడు. Then the king of Sodom offered Abraham all the goods. అప్పుడు సొదొమ రాజు మరి అబ్రహామునకి ఆస్తి అంతా కూడా ఆయన ఇస్తాడు. But as per the then Hammurabi code, అయితే ఆనాడు ఉన్నటువంటి హమ్మురబి అనేటువంటి ఆ కోడ్ కారణం బట్టి Abraham could have held on to his rights and can take the goods. అబ్రహాము అక్కడ మరి ఈ తాను ఇచ్చినటువంటి ఆ వస్తువుల ఆస్తి అంతా కూడా తీసుకునే దానికి ఆయనకు హక్కు ఉంది. Because in wars, suppose if anybody helps us, okay, they will leave the kingdom with us, but the thing, some profit they can take all the spoil. ఎందుకంటే యుద్ధాల్లో జరిగేటువంటిది అదే కదా, ఆ రాజ్యాన్ని విడిచిపెడతారేమో గానీ కొంత కొల్ల సొమ్ముగా వాళ్ళు ఎత్తుకొని పోతారు. That is what that Hammurabi code, those kings have established. అదే హమ్మురబి చట్టం అనేది అదే చెప్తా ఉంది. ఆ రాజులు వాటిని వాళ్ళు స్థాపించినారు. But Abraham had something more valuable than the law on his side. అయితే అబ్రహాముకైతే ఆ చట్టం కన్నా మించినది విలువైనది ఒకటి ఉంది. What is that? అదేమిటి? He had the promises of God. దేవుని వాగ్దానాలు అతనితో కూడా ఉంది. So Abraham chose to give up his rights to the riches. కాబట్టి అబ్రహాము ఆ ఆస్తుల కొరకై తన హక్కుల్ని కూడా ఆయన And he వదిలేసుకోవడానికి returned them to the king of Sodom so that nobody could ever say that they had made Abraham rich. సొదొమ రాజు దగ్గర తిరిగి వచ్చేస్తాడు. ఎందుకంటే ఎవరు కూడా నేనే అబ్రహాముని ధనవంతుడుగా చేశానని చెప్పుకోకుండా ఉండాలి. And he believed the promises of God. He wanted God alone to get the glory. దేవుని యొక్క వాగ్దానాలపైన ఆయన నమ్మిక ఉంచాడు కాబట్టి దేవునికి మాత్రమే మహిమ చెందాలని ఆయన And ఆశపడ్డాడు. God was so pleased at this attitude of Abraham. మరి అబ్రహాముకున్న ఈ వైఖరిని బట్టి దేవుడు ఎంతో సంతోషించినాడు. And he appeared to him in 15:1. 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకు Oh, ప్రత్యక్షమయ్యాడు. God might have appreciated Abraham by saying, బహుశా దేవుడు అబ్రహాంతో ఆయనను మెచ్చుకోవచ్చు, ఈ మాటల ద్వారా మెచ్చుకోవచ్చు. ఆయన, Abraham, I saw what you did. అబ్రహామా నువ్వు చేసిందంతా నేను I చూసినాను, am so pleased. నేను ఎంత సంతోషిస్తాను. I know that was a difficult decision for you to make, మరి నీవు ఆనాడు తీసుకున్న ఆ నిర్ణయం ఇది చాలా కష్టమైనదే, but it is the right decision. కానీ నువ్వు సరి అయిన నిర్ణయం You తీసుకు. gave glory to me. నువ్వు నాకు మహిమ చెల్లించావు. Though others say that it is a foolish decision to reject the riches, మరి ఇతరులందరూ కూడా ఈ ఆస్తి అంతా కూడా వద్దు అనడానికి ఎంత పిచ్చోడా అని అనుకున్నారు. because they are offered to you rightfully and lawfully. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి న్యాయబద్ధంగానే సరి అయింది, నువ్వు అది తీసుకోగలవు. Even then you believed my promises and I am so pleased. అయినా నువ్వు నా వాగ్దానాలు ఏదో నమ్మకం ఉంచినావు కాబట్టి నువ్వంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను. That's why God said, అందుకని దేవుడు చెప్పినాడు, I promise you that I will be your shield
and I will be your exceeding reward. నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాడు ఆయన. This is the promise for our meditation today. ఇది నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి వాగ్దానం. You left all those things. నువ్వు అంతా You విడిచిపెట్టినావు. left the reward from Sodom. సొదొమ బహుమానం విడిచిపెట్టినావు. I will be your great reward. నేను నీకు బహుమానం, గొప్ప బహుమానం When ఉంటా. we meditate this promise from another angle, ఇప్పుడు ఇదే వాగ్దానాన్ని మరొక కోణం నుండి మనం ధ్యానం చేస్తే we understand that those 4 kings who were defeated by Abraham might be too angry upon Abraham. అబ్రహాము ద్వారా ఓడించబడిన ఆ 4 రాజులు అబ్రహాం మీద ఎంతో కోపగించుకుని ఉండొచ్చు. And if Abraham had not entered in the war arena, ఒకవేళ అబ్రహామే గాని ఆ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళి ఉండకపోతే they could have taken away all the persons as slaves and also their riches. అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా బానిసలుగా తీసుకొని పోయి వారి ఆస్తిని కూడా వాళ్ళు పట్టుకొని పోయి ఉండేవారు. Just because Abraham had entered the war field, they were defeated. అబ్రహాం ఆ యుద్ధానికి వెళ్ళిన కారణాన్ని బట్టి ఓడిపోయారు వాళ్ళు. And they lost everything. అంతా పోగొట్టుకున్నారు. They know this truth. వాళ్ళకి ఈ సత్యం తెలుసు. Even Abraham also know this truth very well. అబ్రహాము కూడా ఈ సత్యం బాగా తెలుసు. Therefore, those defeated kings were furious at Abraham and may be scheming to attack him. కాబట్టి ఓడిపోయినటువంటి ఈ రాజులు అబ్రహాం మీద కోపం తెచ్చుకొని మరలా వీరిపై దాడి చేయాలనుకున్నారు కూడా. And Abraham might be fearing all those 4 kings. బహుశా అబ్రహాము ఆ 4 రాజులను బట్టి భయపడుతూ Because ఉంటాడు. these 5 kings after war, they must have gone to their places. ఎందుకంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఈ 5 రాజులు తమ తమ స్థానానికి వెళ్ళిపోయి ఉంటారు. And these 4 kings who are defeated, they may come any time to attack him. ఓడిపోయిన ఈ 4 రాజులేమో ఏ సమయంలోనైనా దాడి చేయడానికి వస్తారేమో. Oh, they can come under the leadership of Kedorlaomer, king of Elam. మరి ఏలాము రాజైన కదర్లోయము యొక్క నాయకత్వంలో వస్తారేమో. So now the 5 kings whom Abraham has supported to deliver Lot and their armies left to their places. మరి లోతుని విడిపించడానికి వచ్చిన సహాయం చేయడానికి వచ్చిన ఈ 5 రాజులు కూడా అది అయిపోయిన తర్వాత వాళ్ళు విడిచి వెళ్ళిపోయినారు. So suppose all of a sudden if the 4 kings comes against Abraham, కాబట్టి who will be Abraham's help? కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ఓడించబడిన 4 రాజులు కూడా అబ్రహాం మీద దాడికి వస్తే ఎవరు సహాయం చేస్తారు? Such questions of fear might be reeling in his mind. బట్ ఇలాంటి ప్రశ్నలతో ఆయనకి భయము మనసులో అట్లా మెదులుతుంటాయి. So seeing these fears in his heart, the Lord appeared unto Abraham immediately in a vision in తన 15:1. హృదయంలో ఇలాంటి భయాందోళన పరిస్థితిని చూసి దేవుడు వెంటనే 15వ అధ్యాయం మొదటి వచనంలో ప్రత్యక్షమయ్యాడు. And promised him that I am your shield. నేను నీకు కేడెమును అని వాగ్దానం చేస్తున్నాను. Why? ఎందుకని? Shield was a weapon of war in those days. ఆ దినాల్లో కేడెం అనేది యుద్ధాయుధం. అది God assured Abraham to fight his battles. దేవుడు అబ్రహాం యొక్క యుద్ధములను చేస్తానని ఒక నిశ్చయిత ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. First time in the Bible, he says, I am your shield. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా నేను నీకు కేడెం అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. So, this is the second angle. ఇది రెండో కోణం నుండి చూస్తున్నాం. And from another angle, if we see and meditate, ఇప్పుడు మరొక కోణం నుండి మనం చూసి దీన్ని మనం ధ్యానం చేస్తే we know that more than 10 years have passed since he had entered Canaan. చూడండి, ఇక్కడ ఈ కానానికి వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. The promise what God made regarding children was far from realization. మరి పిల్లల గురించి దేవుడు చేసినటువంటి ఈ వాగ్దానం మాటకు వస్తే అది ఎక్కడో ఇంకా చాలా దూరం అయిపోయినట్టుంది ఆ పరిస్థితి. Probably Abraham might be in a very discouraged state. బహుశా అబ్రహాము ఎంత నిరుత్సాహకరమైన పరిస్థితిలో ఉంటాడు. Because in 15th chapter, even Ishmael was not there. ఎందుకంటే 15వ అధ్యాయంలో అప్పటికి ఇంకా ఇష్మాయిల్ కూడా పుట్టలే. That's what we see in his words he uttered in verse 2 of chapter 15. ఇది 15వ అధ్యాయం 2వ వచనంలో తాను పలికిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. It was under such circumstances that the word of the Lord came unto him. అలా చూడండి, అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. And he uttered the promise of our meditation today. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ భాగం, ఈ మాటల్ని పలుకుతున్నాడు. What Abraham says? అబ్రహాం ఏమని చెప్పాడు? Oh, whatever you gave, I am without children. నువ్వు నాకు ఏమి ఇచ్చిననేమి, నేనైతే సంతానం లేని వాడని. So God has seen that also in the heart of Abraham. కాబట్టి దేవుడు అబ్రహాము హృదయంలో ఉన్న ఈ స్థితిని కూడా చూశాడు. So immediately he came. కాబట్టి వెంటనే వచ్చాడు. Oh, what a loving God. ఎంత ప్రేమ గల దేవుడు Our కదా. God does not always wait for us to come to him. మన దేవుడు ఎప్పుడు కూడా మనమే ఆయన దగ్గరికి వస్తామని అంతవరకు వేచి ఉండడు. He often comes to us also with his tender assurances of comfort. అనేక పర్యాయాలు ఆయన ఆధారకారణమైనటువంటి ఆ నిశ్చయితత కూడా మన దగ్గరికి వస్తుంటాడు. So he addressed Abraham's fear. అబ్రహాము భయపడతా ఉన్నాడు కదా, దాని గురించి చెప్తున్నాడు. And he spoke about Abraham's childlessness in this chapter. ఈ అధ్యాయంలో అబ్రహాము సంతానం లేనివాడుగా ఉన్నాడే, దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. Abraham believed. అబ్రహాము నమ్మినాడు. And though the fulfillment of the promise seemed impossible in a natural sense, మరి మనము
సహజంగా ఆలోచన చేస్తే చేయబడినటువంటి ఆ వాగ్దానము అది ఆలస్యం It అయిపోతున్నట్టున్నప్పుడు is very difficult to be fulfilled. అది నెరవేర్చబడేదానికి ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి కదా. Yet Abraham believed. అయినను అబ్రాహాము నమ్మినాడు. So ultimately that faith made him righteous. చివరికి ఆ విశ్వాసమే ఆయనని నీతిమంతుడిగా చేసింది. And he became the father of faith. మరి విశ్వాసులకు తండ్రి అయినాడు. And the patriarch had to wait another 15 years, making the waiting period a total of 25 years. అక్కడ నుండి ఈ పితరుడైనటువంటి అబ్రాహాము మరొక 15 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. అంటే దేవుడు వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అవుతాయి. And then the fulfillment of the promise in the birth of Isaac. అప్పుడు ఈ వాగ్దానము ఇస్సాకు పుట్టుకతో నెరవేర్చబడింది. The righteousness of Abraham was not the result of works, but of faith. అబ్రాహాముకున్నటువంటి నీతి క్రియలను బట్టి కలిగింది కాదు, విశ్వాసం వలన నీతి వచ్చింది. So therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, in this world, making decision to trust in God is not easy. ఈ లోకంలో మరి దేవుని యందు నమ్మిక ఉంచడం అనేది అంత సులువైనటువంటిది కాదు. Don't let anyone ever tell you that following God is easy. మరి దేవుణ్ణి వెంబడించడం అనేది అంత సులువైందా అనేటువంటి చెప్తారే, ఆ మాటలు నమ్మకూడదు. Trusting Him alone is not at all easy. చూడండి, ఆయనను మాత్రమే నమ్మడం, నమ్మిక ఉంచడం అనేది అంత సులువైనది కాదు, Isn't it? అంతే కదా. Sometimes following God where He wants you to go, doing what He wants you to do, it is very difficult. కొన్నిసార్లు దేవుణ్ణి వెంబడించడం అంటే ఆయన చెప్పిన పని చేయడం, ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళడం, ఇది కొంచెం కష్టమైనదిగా ఉంటుంది. Giving up your rights so that you can do what is right, etc., they are not easy. కాబట్టి నీకున్నటువంటి హక్కులు, అధికారాన్ని విడిచిపెట్టుకొని ఆయన చెప్పిందే సరి అయింది అది చేయాలంటే కష్టమైనది. అది Sometimes it looks very foolish also. కొన్నిసార్లు ఇది బుద్ధిహీనమైనదిగా కూడా కనబడుతుంది. At least the world calls it foolish. కనీసం లోకమైనా ఇది బుద్ధిహీనమైనదని చెప్తుంది. Abraham is rejecting the riches. Lawfully he is the owner, but people say he is a foolish man. అబ్రాహాము ఐశ్వర్యాన్ని తృణీకరిస్తున్నాడు. న్యాయబద్ధంగా ఆయన వీటన్నిటికీ ఆయనే సొంతదారుడు, యజమానుడు అవుతాడు. కానీ మరి వాళ్ళందరూ కూడా ఈ బుద్ధిహీనుడు అన్నారు. Paul says that the wisdom of God seemeth foolishness to the world. అంటే పౌలు అంటాడు కదా, మరి ఈ దేవుని యొక్క జ్ఞానము లోకానికి అది వెర్రితనంగా ఉంటుంది. And Noah building the ark, that is, people thought that it is foolishness. నోవహు ఓడను కడతా ఉన్నాడే, అది చూసినప్పుడు ప్రజలు అనుకున్నారు ఈయనకు బుద్ధి లేదనుకున్నారు. And the Israelites marching around the walls of Jericho. ఇశ్రాయేలీలు ఎరికో ప్రహారీ కోట చుట్టూ వాళ్ళు తిరుగుతా ఉన్నారు కదా, That is also they thought that it is foolishness. అది కూడా ఎంత బుద్ధిహీనమైన పని అనుకున్నారు. And disciples leaving all and following Jesus. శిష్యులు సమస్తము విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించుట, That looks so foolish. ఇది చూడడానికి ఎంత బుద్ధిహీనమైనదిగా So it ఉంటుంది. was scary for Abraham to leave Ur. కాబట్టి మరి అబ్రాహాము ఊరు అనేటువంటి ఆ ప్రాంతం విడిచిపెట్టి రావడం అనేది అది నిజంగానే కష్టమైనదే కదా. It was more sad to leave his kith and kin and heading for an unknown destination. మరి ఆయన ఇంటి వారందరినీ కూడా విడిచిపెట్టి తెలియనిటువంటి ప్రదేశానికి వెళ్ళడం మరింత కష్టమైనటువంటిది. Remember one thing. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టు, God comes to such foolish ones only. అలాంటి బుద్ధిహీనుల దగ్గరకే దేవుడు వస్తాడు. And He blesses them beyond anyone's imagination. ఇక ఎవడు ఊహించినంతగా, ఊహకు మించినంత, అందనంతగా ఆశీర్వదిస్తాడు. Therefore, be determined to believe and follow Jesus in spite of ridicule of this world. కాబట్టి ఈ లోకం ఎంత అపహాస్యం చేస్తున్నా, హేళన చేస్తున్నా గానీ నువ్వు యేసు ప్రభు యందు నమ్మిక ఉంచేదాని కొరకైనా ఒక దృఢమైనటువంటి తీర్మానం చేస్తావు. Then ultimately you will be the wisest man. అప్పుడు చివరికి నీవే మహాజ్ఞాని అవుతావు. Why? ఎందుకని? God will be your shield and your greatest దేవుడే reward. నీకు కేడముగా ఉంటాడు, నీకు అత్యధికమైన బహుమానంగా ఉంటాడు. May God help you to take such a wonderful decision. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగిన దేవుడే నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.